అన్న అయ్యో నేనేమో ఫోన్లలో పడిపోయి మరిచిపోయినా సారీ 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 ఏమనుకోకరి ఈ ఫోన్తోని గోస్ అంటే గోసనే పో టైం ఖరాబు దిమాగ్ ఖరాబు అసలు ఏమవుతుందో ఏం అర్థమే కాదు. అయితే గిట్టనే ఫోన్లలో చాలా మంది మునిగిపోతుంటారు కదా వాళ్ళకయాల వాళ్ళు ఉంటారు దునియాని అసలు పట్టించుకోరు ముంగట కొంపలు మునిగినా వాళ్ళకి గనబడది ఈనబడది. యోగి పెద్దన పరిస్థితి కూడా గట్లనైంది. ఫోన్లో మునిగిపోయి ఆఖరికి ఏమైందో చూడరు మీరే దబ్బున. అయితే గీ రైల్ స్టేషన్ల బండి సాగింది కదా ఈడ మిద్ద మీద కూర్చొని ఉన్నాడు చూడు తాత ఈయన ఫోన్ చూసుకుంటుండు. బండి కదిలేదందుకు ఇంకా టైం ఉన్నది కదా అని ఆడ కూర్చొని ఫోన్ చూసుకుంటుండోలా. మీరు మాత్రం ఆయన్నే చూడుర్రి సినిమా అంత సమజ్ అవుతుంది. అది సంగతి చూసినవా ఫోన్లో మునిగిపోయిండు. బండి ఉన్నదా పోతుందా కూడా ఏర్పడలే పెద్ద మనిషికి. ఇక బండి స్పీడ్గా పోతుంటే వామ్మో వామ్మో అనుకుంటే దాని ఎంబడి ఉరికిండు. అవసరం అట్లా ఉరుకుడు అగో ఎక్కనెక్కుతుండు. అబ్బారే బిడ్డ ఇల్లలు కాబడ్డాడు కదా. అసలు ఎవడు ఫోన్ చూడమన్నాడు? ఆయన ఫోన్ తెరితే అండ్లనే ఉంటారా? అసలు వేరే ఖయాలనే ఉండరా? ఈయననే కాదు ఈ జమాన్లో చాలా మంది గిట్లనే ఉన్నారు. ఫోన్ ఉంటే దా లోకవేటన్నమోని ఇల్లు గాలిపోని భూగమనం రాని వాళ్ళు మాత్రం తలకాయ అండ్లనే పెడతారు. మరి ఫోన్లకు అంతగానం ఏమున్నదో ఏం పాడో నాకు తెలియదు అర్థం కాదు.